మాయా మేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజాన్ని ఒప్పుకున్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్ష్యం అని చెప్పాడట బ్రహ్మ. మొగలి పువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో అవునని తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు, నువ్వు భూలోకంలో పూజాధికాలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలం పృష్ఠానికి మాత్రమే పూజలందుకుంటావని శపించాడట. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. మా అహంకారం పోయింది, అసలు పరబ్రహ్మ స్వరూపమేదో ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంలో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడు. అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు.